ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వాక్య భాగాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలంపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 3 వాక్యాలు కూడా చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలవలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలవలేదు. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. ప్రభువునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియచేసిన సత్యాలు ఒక వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని మహాకృప చేత దేవుడు దయచేసిన సత్యాలు మనం ధ్యానిస్తూ ఆలకిస్తూ దేవుని యొక్క వాక్యమునందు ఆనందిస్తూ సాగిపోతున్నాం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోని కూడా మరికొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. దేవుని యొక్క గ్రంథమును చదువుతున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేకముగా గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న విషయాలకు 2వ వచనంలో ఉన్నటువంటి విషయాలకు మధ్య ఆ కాల వ్యవధి అనేది ఏ మానవునికి తెలియదు. అది దేవునికి మాత్రమే తెలిసిన కాలం. ఆ విషయము దేవుని యొక్క వాక్యమును చదువుతున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి. తెలియని వారికి ఈ సంగతి నేను జ్ఞాపం చేస్తున్నాను. ఈ 2వ వచనంలో మనం చూసినప్పుడు మొదటి భాగంలో దేవుడు చేసిన సృష్టి పతనమైనట్లుగా మనము చూడవచ్చు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పాడు. ఆ తర్వాత చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ 2 వాక్యాలు కలిపి చదువుకుంటే పరిశీలనాత్మకముగా చదివే వారికి ఇక్కడ కొన్ని సందేహాలు లేక ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉన్నది. దేవుని యొక్క వాక్యమును పరిశీలనాత్మకంగా చదవాలి. దేవుడు కూడా ఆ సంగతులు దేవుని యొక్క వాక్యంలో వ్రాయించారు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16లో మనం చూసినప్పుడు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుడి అని అక్కడ చెప్పాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి అని చెప్పాడు. దేవుని యొక్క గ్రంథమును చదువుతున్న ప్రతి వారికి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా చదువుతున్న వారికి కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క గ్రంథంను చదువుతున్నప్పుడు తప్పకుండా మనకు ప్రశ్నలు ఎదురవుతాయి, సందేహాలు కలుగుతాయి. అంతమాత్రం చేత దేవుని యొక్క వాక్యములో లోపాలు ఉన్నవి అని కాదు. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13లో ఏం చెప్పారంటే, ఇచ్చట కొంత అచ్చట కొంత దేవుని వాక్యము మీకు వస్తుందని చెప్పారు. ఇచ్చట కొంత అచ్చట కొంత దేవుని వాక్యము మీకు వచ్చును. కాబట్టి ఒక చోట మనకు కావలసిన సంగతులు లేనప్పుడు వాటిని గురించి మనము ఆందోళన చెందవలసిన పని లేదు. దేవుని యొక్క గ్రంథమును పరిశీలించి చదువుతుండగా మనకు ఏ విషయాలైతే సందేహాలు ఉన్నాయో ఆ విషయాలకు ఖచ్చితమైన జవాబు మరొక భాగంలో మనకు ఖచ్చితంగా లభిస్తుంది. అందుచేతనే దేవుని యొక్క వాక్యము దివారాత్రాలు ధ్యానించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశీలించి చదవాలి అని కూడా చెప్పారు. ఒక చోట ఒక అంశము మనకు అర్థం కాకపోతే అక్కడే ఆగిపోకూడదు, లేక సందేహంలో నిలిచిపోకూడదు. ఇంకా 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 మనము దీని యొక్క వాక్యము ప్రార్థనాపూర్వకంగా చదివినప్పుడు దేవుడు తప్పకుండా సత్యమును తెలియచేస్తాడు. మనము ధ్యానించబోతున్న అంశం ఏమిటంటే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ఉన్నది. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. అయితే 2వ వచనంలో ఏమున్నదంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్పి తర్వాత మనం ఏం చదువుకుంటున్నామంటే, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. మొదటి వచనంలో దేవుడు కేవలము భూమిని ఆకాశాలకు మాత్రమే కలుగజేశారని ఉన్నది. అయితే 2వ వాక్యంలో చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను అని ఉన్నది కదా. మరి జలములను ఎవరు చేశారు అనేది మన ప్రశ్న. జలములను ఎవరు చేశారు? మొదటి భాగంలో భూమిని ఆకాశాలను చేశారని ఉన్నది, జలములను చేశారని లేదు. అయితే 2వ వాక్యంలో చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండను అని ఉన్నది. మరి జలములు ఎలా వచ్చాయి అనేది మన ప్రశ్న. నేను ముందుగా మీకు జ్ఞాపం చేశాను, దేవుని వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత మీకు వచ్చును అని దేవుడు చెప్పాడు. అందుచేతనే మనం యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు కూడా చదువుకున్నాం. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మరికొన్ని వాక్య భాగాలను కూడా మనం చూద్దాం. కీర్తనలో 146వ కీర్తన 6వ వాక్యంలో ఉన్న సంగతులను చదువుకుందాం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఆకాశమును అందులోనే సమస్తం, భూమి అందులోనే సమస్తం,
సముద్రము అందులో ఉన్న సమస్తమును కూడా దేవుడే కలుగ చేశారు అనే సంగతి ఈ వాక్య భాగంలో మనము చూస్తుంటున్నాం. అలాగే ప్రకటన 4వ అధ్యాయము 10-11 వాక్యాలు. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసనుడై వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను అనే సంగతులు ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రకటన 10వ అధ్యాయం 6వ వాక్యం. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని. ఇక్కడ మనం గమనించినప్పుడు పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా చదువుకున్నప్పుడు మన సందేహాలకు 100% జవాబులు దొరుకుతాయి. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ లోపాలు ఉండవు. దేవుని యొక్క వాక్యమును మనము చదువుకోవడంలో లేక ధ్యానించడంలో గ్రహింపులో ఉన్న లోపమే కానీ దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ లోపాలు ఉండవు అని నేను తరచుగా జ్ఞాపకం చేస్తుంటాను. అవును ప్రియులారా, దేవుని వాక్యము సత్యమైనది. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ఇందులో ఏది కల్పితం లేదు, ఇందులో ఏవి లోపాలు కూడా లేవు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము క్షుణ్ణంగా చదువుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా చదువుకోవాలి, పరిశీలనాత్మకంగా చదువుకోవాలి. ఒక వాక్య భాగానికి సంబంధించి మరొక వాక్య భాగం ఎక్కడుందో వాటిని గమనించి గ్రహించి ఆ సమకూర్పు మనం చేయగలిగితే, అనగా దేవుని ఆత్మ బోధించిన ప్రకారము ఆ వాక్యం మనం సమకూర్చినప్పుడు సంపూర్ణ సత్యం మనకు లభ్యమవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా చదువుకుందాం, ధ్యానం చేద్దాం. వాక్యంగా సత్యాన్ని పరిపూర్ణంగా గ్రహించి దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తూ మనము ముందుకు సాగిపోదాం. దేవుడి తన వాక్యమును మన హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచ్చును గాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.